Hi friends, good morning. Today our video is Sai Baba temple from Karmangat. ఈ టెంపుల్ ఉప్పల్కి వెళ్ళే దారిలో మెయిన్ రోడ్ కర్మన్ఘట్కి వెళ్ళే దారిలో మధ్యలో ఉంటుంది. రోడ్ సైడ్ ఉంటుంది. ఒక చిన్న చెరువు ఉంటుంది. చెరువు పక్కనే రోడ్లో అసలు గుడిలాగే అనిపించదు. బయట నుంచి ఏదో రోడ్డు పక్కన ఏదో సమ్ బిల్డింగ్ అనుకుంటారు. అంటే ఓల్డ్గా ఉంటుంది అనమాట బయట చూడటానికి. కానీ లోపల పక్క ఎంత పెద్ద గుడి ఉందని నేను ఫస్ట్ టైం చూడగానే తెలిసింది. ఇలా లోపలికి వెళ్ళంగానే ఇదంతా లోపల చూడండి ఎంత మంచిగా చూడగానే లోపల సాయిబాబా చాలా అంటే చాలా మంచి పెద్ద ఆవరణలో మంచిగా టైల్స్ వేసి చాలా అంటే చాలా నీట్గా ప్రశాంతంగా ఉంటుంది లోపల. మా వాడు దొరికిందే సంద అన్నట్లు ఇక గుడి దగ్గరికి దండం పెట్టుకోవడం, అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళడం అదే ఒక పనిగా స్టార్ట్ అయిపోయింది వాడికి. మళ్ళీ ఇక నేను వెళ్ళి అటెండ్ చేయించుకొని ఆ పక్కనే సాయిబాబాని ఆ రోజు ఉయ్యాల్లో పెట్టి అక్కడికి వెళ్ళి కొంచెంసేపు అటెండ్ అయ్యి సాయిబాబా చూసి తర్వాత కొంచెంసేపు అక్కడ కూర్చున్నాము. వాళ్ళు ప్రసాదాలు అవి తిన్నాము. ఇక పూజారి గారికి పూజ చేస్తున్నాము. నిజంగా సాయిబాబా టెంపుల్ ఎంత అందంగా అంటే ఇంత అందంగా నేను చూడలేదు ఎక్కడ. అంత మంచిగా ఉంది, మంచి లైట్లతో. ఇదంతా క్యూ లాగా అనమాట. భక్తుల దగ్గర నుంచి అటు సైడ్ లేడీస్ అట్లా నిలబెట్టి పూజ చేస్తారనమాట. చాలా అంటే చాలా అందంగా ఉంటుంది ఫ్రెండ్స్ కూడా అయితే మాత్రం. తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడ దండం పెట్టుకొని బయటకు అలా వచ్చింది. ఇటు సైడు శివ భగవానుడి విగ్రహం ఉంటుంది. కింద వాటర్ పెట్టి వాటర్ ఫాల్లా వెళ్తూ ఉంటుంది. అది ఇక్కడ చాలా బాగుంటుంది. ఆ తర్వాత ఇక్కడ నుంచి రైట్ సైడ్ వెళ్ళి లోపలికి వెళ్తే ఇక్కడ లోపల చెట్టు దగ్గర ఇది దత్తాత్రేయుని విగ్రహం ఉంటుంది. చాలా అంటే చాలా మంచిగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ నేను వెళ్ళేదంతా చూస్తుంటే మా వాడు సాయిబాబాని ఊపుతూ సాయిబాబాతో ఆడుకుంటున్నట్టు చాలా సంతోషపడ్డారు. నాకు చాలా మంచిగా అనిపించింది. నెక్స్ట్ అక్కడ నుంచి రైట్ సైడ్ వెళ్ళగానే ఈ విధంగా బయటకు వచ్చి బయట సైడ్ ఇట్లా వెళ్ళాలి. అప్పుడు ఈవినింగ్ 6:30 అట్లా అవుతుంది. సో బాగా చీకటిగా ఉందన్నమాట బయట అంతా. సో మెయిన్ రోడ్డు కదా పక్కన చీకటిగా ఉంది. ఇంకా అదిగోండి నేను చెప్పాను కదా దత్తాత్రేయుని విగ్రహం మంచిగా అలంకరించారు. దత్తాత్రేయుని విగ్రహం హోమం చేశారు. హోమం దగ్గర కూడా రంగోలి ఎంత మంచిగా వేశారు. రంగోలి వేసి హోమం చేశారు. మళ్ళీ హోమంకి ముందల మళ్ళీ ఇంకొక రంగోలి వేశారు. అదైతే ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్గా ఉంది ఫ్రెండ్. అది కూడా చూద్దాము. ఇదిగోండి చూడండి ఎంత మంచిగా అంటే చాలా మంచిగా ఉంది. పద్మాలతో లక్ష్మీదేవిని ఆహ్వానిస్తున్నట్లే అనిపించింది నాకైతే. మా వాడైతే అసలు దీన్ని వదిలిపెట్టి పక్కకు రావట్లేదు. ఇంకా కాసేపు ఉందాం మమ్మీ, ఇంకా కాసేపు ఉందాం మమ్మీ, చాలా అక్కడే ఉంచాడు. ఇంకా ఇది రంగోలీలు ఇదంతా చూసి ఇంకా కొంచెంసేపు ఉందామని చెప్పి కొంచెంసేపు అక్కడ కూర్చోబెట్టి మళ్ళీ రిటర్ను సాయిబాబా దగ్గరికి వెళ్ళి దత్తాత్రేయ దగ్గరికి వెళ్ళి దండం పెట్టి కుంకుమలు అన్నీ తీసుకొని నిజంగా ఈ గుడి చాలా అంటే చాలా అంటే ఏదో సమ్ దివ్య దృష్టి ఉన్నట్లుగా అంత మంచిగా చూడండి. మీరే చూడండి ఎంత చూడటానికి ఎంత మంచిగా అనిపించింది. ప్రశాంతంగా ఉంటుంది గుడి. చాలా మంచిగా ఉంటుంది ఫ్రెండ్స్. సాయిబాబా కావచ్చు, శివుడు కావచ్చు, అందరూ ఉంటారు ఇక్కడ. అన్నిట్లో గుడి ఏమో సాయిబాబా గుడి, కానీ దత్తాత్రేయునికి గుడి హైలైటెడ్గా ఉంది ఇక్కడ. వెనక సైడ్ దత్తాత్రేయుని విగ్రహం, పూజలు కావచ్చు, ముందు సైడ్ రంగోలీ కావచ్చు, ఇవన్నీ చాలా అంటే చాలా సూపర్గా ఉన్నాయి. ఈ డెకరేషన్ కావచ్చు, లైటింగ్ కావచ్చు, అన్నీ చాలా అంటే చాలా బాగుంటాయి. ప్రశాంతమైన వాతావరణం కోరుకునేవారు ఈ గుడికి కంపల్సరీగా వెళ్ళి రావాల్సిందే. ఇది ముందు భాగం అనమాట. ప్లీజ్ లైక్ మై ఛానల్, షేర్ మై వీడియో. ఇంతవరకు నా వీడియోస్ అన్నీ ఉతకతో చూస్తూ నన్ను మంచిగా ఎంకరేజ్ చేస్తున్నందుకు అందరికీ ప్రేక్షకులందరికీ థ్యాంక్ యూ సో మచ్.
ముందుగా అందరికీ దివాళీ శుభాకాంక్షలు. హ్యాపీ దివాళీ. మీ కుటుంబ సభ్యులందరూ దివాళీ మంచిగా సెలబ్రేట్ చేసుకోవాలని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.